12వ పీఆర్సీ ఆలస్యం అవుతున్నందున 30% ఐఆర్ను తక్షణమే ప్రకటించాలని, వేలాది కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు వైవీఎస్ నాయుడు, యూటీఎఫ్ నుంచి రవిబాబు, పెన్షనర్ల తరపున కేజీకే మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వాటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోనందునే జేఏసీ ద్వారా నిరసన ప్రారంభించామన్నారు. 12వ పీఆర్సీలో మధ్యంతర భృతి 30% తక్షణమే చెల్లించాలని, పెండింగ్లో ఉన్న 2 డిఏలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఏపీ, జీఎల్ఐ రుణాలు, క్లైమ్స్, 11వ పీఆర్సీ, డిఏ, సరెండర్ లీవ్, ఎన్కాష్మెంట్, మెడికల్ రీఎంబర్స్మెంట్, బిల్స్ బకాయిలు విడుదల చేయాలని, సిపిఎస్, జీపీఎస్లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై తక్షణం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నాయన్నారు. ఈ నెల 20న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, 27న చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ప్రవీణ్ కుమార్, కేకే సంజీవరావు, రమేష్, ఎన్జీఓ సంఘం నాయకులు డివి వేణుమాధవరావు, పిచ్చుక అనిల్ కుమార్, రాఘవరావు, ప్రతాప్, ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ జేఏసీ చైర్మన్ వైవీఎస్ నాయుడు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 14వ తారీఖు నుంచి నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర చెలో ర్యాలీతో ధర్నా కార్యక్రమం తయారు చేస్తున్నాం. గవర్నమెంట్ అయితే 20,500 కోట్లు ఉద్యోగులకి ఎప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయమని, సిపిఎస్ రద్దు చేయమని, ఐఆర్ 30% పీఆర్సీ కంప్లీట్ చేసిన 10 నెలలు అయింది. ఐఆర్ 30% డిమాండ్ చేస్తున్నాం. తర్వాత సరెండర్ లీవ్లు, డిఏఆర్ఎస్, ఏపీజీఎల్ఏ లోన్స్ ఇవన్నీ కూడా పెండింగ్. ఎంప్లాయీ దాచుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇవ్వని పరిస్థితి. చాలా అందరూ ఎంప్లాయీస్ అందరూ బాధపడుతున్నారు. తక్షణమే ఈ 20,500 కోట్లు తక్షణమే ప్రభుత్వం విడుదల చేసి ఉద్యోగులు విడుదల చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిని కేజీకే మూర్తి నా పేరు. మనకి పెండింగ్లో ఉన్న డిఏలు రిలీజ్ చేయాలని, 2018 నుంచి ఉన్నటువంటి ఏరియర్స్ వెంటనే రిలీజ్ చేయాలని, మిగతా కార్యక్రమాల్లో మనం అందరం కూడా భాగస్వాములై ముందుకు జరగాలని, తర్వాత ఈ యొక్క 30% ఇవ్వాలని మేము మా పెన్షనర్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద, తాలూకా కేంద్రాల వద్ద చేపట్టినటువంటి ఈ ధర్నా కార్యక్రమం మరి గత 5 ఏళ్లుగా సుమారుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల యొక్క ఎటువంటి వారికి రావాల్సిన ఆర్థిక బకాయిలు కానీ మరి ప్రభుత్వం చెల్లించకుండా మరి ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉండడం, కొన్ని ఆర్థికంగా భారమైనవి అని చెప్పేటటువంటి ప్రభుత్వం తరపున చెప్పేటటువంటి అంశాలు, ఆర్థికేతరం కానిటువంటివి, ప్రభుత్వానికి భారం కానిటువంటివి కూడా ఇంతవరకు పరిష్కరించకుండా ప్రభుత్వం దాటవేత ధోరణితో వెళ్ళడాన్ని మరి జేఏసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ 16 డిమాండ్లు మరి ప్రభుత్వం వెంటనే ఐఆర్ ప్రకటించాలని, డిఏ ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్మార్గమైనటువంటి పెన్షన్ విధానాన్ని తొలగించి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని, మరి ఏ విధమైన ఆర్థికంగా భారం కానటువంటి 2004కు ముందు మరి ఎవరైతే ఉద్యోగులు నోటిఫై అయ్యి తర్వాత పోస్టింగ్లు పొందారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి తదితర 16 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ జేఏసీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.